తీసుకొచ్చి తొడగొట్టాడు. వాడి తల కొట్టాల్సింది నువ్వే. చంపుకోవడానికి తాంబూలాలా? నిన్ను 25 ఏళ్లుగా ఎక్కడోంచి తయారు చేసింది ఎందుకోసం బావా? చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే. నీ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా. ఈ గొడవలో మా నాన్న చనిపోతే వాడు చంపేస్తారని ఆడపిల్లల లంగా ఓణీలేసుకుని తిరిగాను బావా. నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఈ ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా. ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలో దిగాల్సిందే బావా. అది కాదు బావా. బావగారు, ఇది అతనొక్కడి కోరికే కాదండి, నాది కూడా. మా నాన్న కళ్ళు పీకేశారు. మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు. బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా. అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు. వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి. ఒక్క నిమిషం. ఇదిగో, ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు. నీతో చిన్న అబద్ధం ఆడాను. నేను ఇంటి బిడ్డను కాను. నీ ప్రేమ దక్కించుకోవడం కోసం నేను ఇంటికి దత్తత వచ్చాను. నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నేను. ఏంటి? అవునరా, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతోంది. ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు, తన తండ్రికి కళ్ళు పోయాయని నీళ్ళవేణి గర్వంగా చెప్పుకున్నారు. బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా. వేల కోట్లు సంపాదించాడు. అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. చూసావు కదా. ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది. అలాగని నువ్వంటే ప్రేమ లేక కాదు, నిన్ను చంపుకోవాలని కాదు, నువ్వంటే నాకు పిచ్చి. ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులో కూడా నీ వెంటే ఉంటానురా. రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సిందేగా. శుభకార్యాలకి పెళ్లిళ్ళకి తాంబూలాలు తీసుకోవడం చూసాం, కానీ చంపుకోవడానికి తాంబూలాలు తీసుకోవడం ఏంట్రా? బాబో వాయు, అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారా? ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట. తొక్కలో రాజ్యాలు. ఇక్కడ 63 లక్షలు సక్కరాగిపోయింది. చేప తోమినట్టు ఏ లెవెల్లో తోమారా? అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం అర్జం పోసింది కదా. నిన్ను నీ నోటు దోలతో టంగు స్లిప్ అయ్యి కాళ్ళు పైకెత్తుకొని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా. నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావా, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా, కైలు, ఒక మంచి ఫ్యామిలీ. వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా. కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే, 25 ఏళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే టోటల్గా వదిలేస్తున్నావా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులు ఎస్కేప్ అయిపోదాం. ఏ గొడవ ఉండదు. జాతర అయిపోగానే తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా? పిరికోడంటారా? ఓడిపోయానంటారా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అది చాలరా. పద. పంతులు గారు, తాంబూలం అందుకోవడానికి రాలేదేంటి? భయంతో గుండె జారిందా? మగతనం చచ్చిందా? తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదంటే ఓటమిని అంగీకరించినట్టే కదా. వాడింటికెళ్ళి దీర్ఘాయుష్మాన్ భవాని దీవించావంటే మేము చావాలనేగా.
ఏ రోజైతే నా ఇంటికొచ్చి తొడగొట్టాడో ఆ రోజే వాడి దేహం మాది. లొంగిపోయినా సరే వాడి శవాన్నైనా ముక్కలు ముక్కలుగా నరికాల్సిందే. వెళ్ళో, వెళ్ళి ఆ ఇంటిల్లి పదిని ఈడ్చుకురా. ఆ ఇంటి ఆడవాళ్ల మీద అణుచరల చెయ్యి పడకూడదు, మన చెయ్యే పడాలి. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే తీసుకొచ్చి సవాల్ చేయిస్తావా? అరుపులేంది? వీడిని గుర్రాన్ని కట్టొదిలేయండి. ఎవడ్రా ఇంటి మీదకి వచ్చింది? ఎవడ్రాడా? నాన్నగారు, అన్యాయం అయ్యా ఇది. ఏవే, మా బిడ్డలు చచ్చిన ఆ ఇంటి బిడ్డ వస్తాడన్నావుగా, ఏడే పారిపోయాడా? తొందరపడతావెందుకు? సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే ఎగిరి పీక కొరకడానికే వస్తాడ్రా. అమ్మయ్యా, ఒక పెద్ద యుద్ధంలోంచి బయటపడిపోతున్నావురా. అమ్మా వీరమాత, ఎలా కన్నావే వాణ్ణి? నిజాయితీగానే కన్నావా, నీతి తప్పి కన్నావా? ఇక్కడున్న నీ బిడ్డల శీలాలు, జనం ప్రాణాలు మిగలాలంటే నువ్వు బయటికి రావాలి. తప్పుడు కొడుకులు కన్నానని నా కాళ్ళ మీద పడి ఏడు. వస్తావా, చాబులు చూస్తావా? మా కాళ్ళుంది మీరు మొక్కడానికే, మిమ్మల్ని తొక్కడానికి. అమ్మని అక్కాయిల్ని లోపలికి తీసుకెళ్ళా.
ఇప్పటి వరకు ఈ చెయ్యి అవసరం కోసమే వాడాను. ఆశయం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? నా దేహం నీదా, చచ్చినా వదిలిపెట్టవా? బ్రతుకుని సృష్టించేది బ్రహ్మ, బ్రతుకుని ముగిచ్చేది బ్రహ్మ. ఆ రెండిటి మధ్యలో వాడు దొంగవుతాడో దొరవుతాడో నీ పొగుడవుతాడో బ్రహ్మ రాతను మార్చడానికి నువ్వెవడివిరా నీ? ఏయ్! మా గురించి ఈ ప్రాంత చరిత్ర గురించి తెలియకుండా మాట్లాడుతున్నా. చరిత్ర సృష్టించేవాడెప్పుడు చెప్పినాడు, గుండె దమ్ముల్లో నుంచి పుడతాడు, నిలబడతాడు, మొదలు పెడతాడు. చరిత్ర సృష్టించే తిరిగి వెళతాడు. నాది కాదనుకుంటేనే ఇలా కొట్టానంటే, ఒక్కసారి ఊరు నాది, వంశం నాది, జనాలు నా వాళ్ళు, వాళ్ళ సమస్య నాది అని అనుకొని కొడితే అది ఈ ఇంకో 10 తరాలు నీ వంశంలో మగబిడ్డ పుట్టానంటేనే భయపడతాడు. నేను నిలబడ్డ ఈ నేల మీదొట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీదొట్టు, నన్ను నీ మీద కదులుతున్న నా వంశం మీదొట్టు, నన్నే నమ్ముకున్న ఈ జనం మీదొట్టు. నిలబడుతున్నా, టీ కొడుతున్నా, ఇక ఈ ప్రాంతంలో నీ జెండా ఎగరనివ్వను. ఈ గడ్డ మీద ఒక్క ప్రాణము పోనివ్వను. కెలకొద్దు. ప్రాణాపాయం తప్పింది కానీ కోలుకోవడానికి 2-3 సంవత్సరాలు పడుతుంది. ఆ బతుకు అవసరమా? బిడ్డ బ్రతికుండడం మన అదృష్టమే కదండి. ఆడంగులకు నోడొచ్చాయంటే అది చాలు. అది చాలు మనమేం పొగట్టుకున్నామో చెప్పడానికి. వాడు తాంబూలం తీసుకోలేదు, బరిలోకి దిగలేదు, కత్తి పట్టలేదు, ప్రాణాలు తీయలేదు. గెలిచాడు. జనం జై కొట్టారు, వేద పండితులు చత్రం పట్టారు. వాడక్కడున్నాడు, మనం ఇక్కడున్నాం. ఈ ప్రాణం అవసరమా? ముయ్యండి. రాజవంశంలో పుట్టారా, పుట్టారా? వాడికి పాడ కట్టొద్దు, పిండం పెట్టొద్దు. ఇంట్లో కుక్క చచ్చిందని అనుకోండి, ఈడ్చి పారేయండి. రాబోయే 14వ రోజే వాడిని బరిలో దించాలి. జై కొట్టిన జనాల ముందే వాడి తల కొట్టాలి. మోహించండి రణగారా. వీళ్ళందరూ మన చుట్టుపక్కల ఉన్న జమీందారులు బావా, మీ వంశానికి మద్దతుదారులు. చెప్పండి. 25 ఏళ్ల నుండి పరువు చచ్చి బతుకుతున్నాం బాబు. ఇన్నేళ్ల తర్వాత తాంబూలం రోజే శత్రువుని పరిగెత్తించావు. రేపు బరిలో మీ వెనకాల మేమందరం ఉంటాం బాబు. ప్రాణం పోయినా పర్వాలేదు. అయితే ఓ పని చేయండి, మీ పంట పొలాలు మొత్తం తగలబెట్టండి. మీ ఇళ్ళన్నీ కూల్చేయండి. పంట తగలట్టేస్తే తిండిలా బాబు? ఇళ్ళన్నీ కూల్చేస్తే ఎక్కడుండాలి బాబు? చచ్చేవాడికి తిండెందుకు, ఇళ్ళెందుకు?
6 నెలలు కష్టపడితే వచ్చే పంట మీద మీకింత మమకారం ఉంది. 10 ఇటుకలు పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటి మీద మీకింత ప్రేమ ఉంది. కానీ ఆ దేవుడిచ్చిన 100 ఏళ్ల జీవితం అంటే మాత్రం లెక్కలేదు. ఏ ప్రాణం కంటే రోషం ముఖ్యమా? మనిషిని మనిషి చంపుకుంటూ పోతే మనమన్న మాటే లేదు, జనమన్న పదము లేదు. నేల మీద మిగిలేది శూన్యం. మీ పగని బ్రతికించడానికి ఆ శూన్యాన్ని సృష్టించొద్దు. ఇక నుంచి ఈ ప్రాంతంలో తాంబూలాలు లేవు, తన్నుకోడాలు లేవు. ఎవరి బ్రతుకులు వారు బ్రతకండి. నీ ఆలోచన మంచిదే బాబు, మాకు బతకాలనే ఉంది, కానీ అవతల వాడికి లేదు. మీ నాన్నగారు ఓడిపోయాక మీ కొండగా ఎవరూ ఉండకూడదని మగబిడ్డలందరినీ చంపేస్తుంటే 2000 మందిని ఊరు దాటించాం. కానీ వాడు వెతికి వెతికి చంపించాడు. అందులో ఎందరు మిగిలారో తెలియదు. మీరొచ్చాక కూడా ఈ దిక్కుమాలి బతికే బతకమంటారా? అక్కర్లేదు. నా అనేవాళ్లు లేని బ్రతికెలా ఉంటుందో నాకు తెలుసు. ఇక నుంచి ఏ కంట్లోనూ కన్నీటి బొట్టు రాలదు, ఏ ఇంట్లోనూ కడుపు కోత వినిపించదు. మిమ్మల్ని అందరినీ కలిపే బాధ్యత నాది. నన్ను నమ్మండి. నాన్న, వీడు నా బిడ్డేనా?